హాయ్ అండి. ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కదండీ! మేమైతే ఇలా చేసుకుంటామన్నమాట. చెరుకు రసంలో కొత్త చింతపండు, బెల్లం నానబెట్టుకోవాలి. అది నానేలోగా కొన్ని రకాల ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకుంటాము. తర్వాత చెరుకు రసంలో బెల్లం, చింతపండు నానబెట్టుకున్నాం కదండీ! అది రసం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అయితే ఒకసారి వడకపెట్టుకోవాలండి. అందులో ఇసుక కానీ ఉంటే మళ్ళీ పచ్చడంతా ఇసుక కింద ఉంటుంది. అందుకని శుభ్రంగా వడపెట్టుకుంటే ఇసుక అంతా వచ్చేస్తుంది. అది తీసుకున్న తర్వాత అందులో ఈ అరటిపళ్ళన్నీ ఒలుచుకుని వేసేసుకోవాలన్నమాట. అవన్నీ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం మెత్తగా అయితే చేసుకోవాలండి అరటిపళ్ళన్నీ. ఇలా మెత్తగా చేసుకున్న అరటిపండు గుజ్జులో అయితే ఇవన్నీ వేసేసుకుంటాము. ఖర్జూరం, ద్రాక్ష, దానిమ్మ గింజలు, యాపిల్ కూడా వేసుకోవచ్చండి. కానీ నా దగ్గర యాపిల్ లేదు, అందుకు నేను యాపిల్ వేయలేదు. మామిడి ముక్కలు, శనగపప్పు కొంచెం పప్పు కింద, అలాగే ఇంకొంచెం పౌడర్ కింద కూడా చేసి వేస్తామన్నమాట. మిక్సీలో కొంచెం కచ్చాపచ్చాగా పౌడర్ కింద చేసి వేస్తామండి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేయాలి. ఉగాది పచ్చడిని ఇలా ఒకసారి చేసుకు తిన్నారంటే ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలాగే చేసుకు తింటారనమాట. అంత టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి అయితే. సపోటా, వేపు అయితే కడిగేసి వేస్తున్నానండి. కొంచెం దుమ్ము కింద ఉంటుందనేసి అది శుభ్రంగా కొంచెం వాష్ చేసి వేస్తున్నాను అనమాట. బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీని. ఉగాది పచ్చడి అంటేనే అన్ని రకాల రుచులు ఉండాలి కదండి. ఇందులో ఇప్పుడు మనం ఉప్పు, కారం వేయలేదు, మిగిలినవన్నీ వేసామన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్టు, కారం కూడా వేసామంటే అన్ని రకాల రుచులు వచ్చేసినట్టేనండి ఈ పచ్చడికి. ఇంకా ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి అయితే వేస్తాము మేము. ఎందుకంటే పచ్చడి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది నెయ్యి వేస్తే. గట్టి నెయ్యి వేయాలన్నమాట. ఈ పచ్చడి ప్రాసెస్ అంతా కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేస్తారనమాట. లాస్ట్లో వేసే ఈ నెయ్యి మాత్రం అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరదండి. మా అత్తవారింట్లో వేపు పచ్చళ్ళు ఇలాగా నెయ్యి వేస్తారనమాట. నాకైతే ఈ నెయ్యి టేస్ట్ చాలా బాగా నచ్చిందండి. అందుకని నేను కూడా ఇలాగా వేపు పచ్చళ్ళలో నెయ్యి అయితే వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా చాలా బాగా ఇష్టపడతారండి ఈ టేస్ట్ని. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఫైనల్గా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయిందండి. దేవుడి దగ్గర పెట్టి మేమైతే ఇలా పూజ చేసుకున్నాము. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.